వివరాలు చూద్దాం. హైదరాబాద్ శివారు బాకారంలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికి పైగా నైజీరియా, ఉగాండా వాసులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో డ్రగ్స్, భారీగా విదేశీ మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధానంగా బాకారంలో ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. 37 మంది మహిళలు, 14 మంది పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ వేడుకల్లో ప్రధానంగా విదేశీ మద్యం అలాగే డ్రగ్స్ కూడా భారీగా పట్టుబడినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ శివార్లో ఈ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో దాదాపు 50 మందికి పైగా విదేశాలకు సంబంధించి నైజీరియా, ఉగాండా దేశాలకు చెందినటువంటి వారు అక్కడ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక డ్రగ్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ డ్రగ్ పార్టీ నిర్వహించడంతో ఈ ఉగాండాకు సంబంధించి, నైజీరియాకు సంబంధించినటువంటి చాలా మంది హైదరాబాద్ నుండి ఆ ఫామ్ హౌస్ కి వెళ్లడం జరిగింది. వీళ్ళంతా హుక్కా, డ్రగ్స్, తర్వాత విదేశీ మద్యం సేవిస్తూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే పోలీసులు రైడ్ చేసినటువంటి సమయంలో ఈ కేసులో దాదాపు 37 మంది మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమందికి డ్రగ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో 3కి పాజిటివ్ వచ్చినటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. భారీగా మద్యం బాటిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంగా బంగ్లాదేశీయులు కావచ్చు, నైజీరియన్స్ కూడా వీసాల గడువు ముగిసినప్పటికీ కూడా వీళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా 2 రోజుల క్రితమే 20 మంది బంగ్లాదేశీయులను కూడా డిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ రోజు దొరికినటువంటి వాళ్ళలో కూడా చాలా మందికి వీసాల గడువులు ముగుతాయి. అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించారు. మరోవైపు డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారు, చాలా మంది డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక, ప్రధానంగా వారికి ఏమైనా ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించారా? అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి దాడి చేసినటువంటి సమయంలో మొత్తం ఈ 50 మందికి పైగానే ఉన్నారు. ఇందులో మహిళలు, పురుషులు, మరోవైపు 2-3 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఆ పార్టీలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లు కొన్ని ఆధారాలు లభించడంతో వాళ్ళకి అంటే ఇన్స్టెంట్ గా డ్రగ్ టెస్ట్ చేస్తారు. ఆ డ్రగ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా డ్రగ్ టెస్ట్ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ డ్రగ్ టెస్ట్ చేసేటువంటి కిట్లను తీసుకొచ్చి పోలీసులకు అందించింది. అప్పటికప్పుడే వాళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ను చూస్తే వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు గుర్తించారు. 3కైతే మాత్రం పాజిటివ్ వచ్చింది. ఇంకా మరికొంతమంది ఈ విదేశీ మద్యం, హుక్కా, గంజాయి సేవించినట్లు కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.